అక్క దివ్యక్క, ఈ సంవత్సరం మన స్కిట్ అదిరిపోవాలి. మన స్కిట్ చూడడానికి వచ్చిన జనం కింద పడి మీద పడి దొర్లాలి. లాస్ట్ క్లైమాక్స్ అయితే చూసి భయపడిపోయేలా ఉండాలి. మొత్తానికి అయితే జనాలు ఉండకూడదు అంటావు, అంతేనా అక్క? అదేంటి చెల్లి ఎలా అంటావు? మరి లేకపోతే ఏంటక్క? స్కిట్ చూసి జనాలు కింద పడాలి, మీద పడాలి, దొరలాలి, అటు బొరలాలి, ఇటు బొరలాలి అంటావు. స్కిట్ అంటే మనం అందరం మారు మనసు పొందేలాగా ఉండాలక్క. అవును పెద్ద పిల్ల, చిన్నపిల్ల చెప్పింది కరెక్టే. మనం స్కిట్ వేసామంటే పాపులు వారి తప్పులు తెలుసుకోవాలి, మనస్తులందరూ వారు మార్పు చెందాలి, అలాగే అన్యజనులందరూ వారి తప్పులు తెలుసుకొని దేవునిలోకి మారాలి. అది నిజమైన స్కిట్ అంటే. ఏమోలే అమ్మా, మీకు నచ్చింది చేసుకోండి. అక్క మా అక్క అంతే అనేది, కానీ మనం దేవునికి ఇష్ట ప్రకారంగా స్కిట్ వేసుకుందాం. సరే పెద్ద చిన్నపిల్ల, అదే అయితే అబ్బబ్బబ్బా, బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయో. ఒకదానికి లైనింగ్ లేదు, ఒకదానికి జాకెట్ లేదు. బీరువా నిండా ఎన్నో చీరలు ఉన్నాయి. కంచిపట్టు చీరలు ఉన్నాయి, కుప్పాడ చీరలు ఉన్నాయి, ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి. ఎందుకు ఒక్కటి పనికి రాకపోయింది. చీర ఉంటేనే పండగ, కొత్త చీర లేకపోతే పండగే లేనట్టుంది. ఏంటండి వస్త్రాని గారు, బాగున్నారా? ఏం చేస్తున్నారు? బాగున్నాను, చీరలు వెతుక్కుంటున్నాను. మీ చీర చాలా బాగుందండి. ఏం బాగుండడము ఏంటో. ఈ చీర కట్టుకుంటే అక్కడున్న చెప్పుల ముందు నిలబడగలమా? మన చీరను చూసే గౌరవిస్తారు. సర్లే కానీ నా నగలు చూసారా? మొన్ననే చేయించుకున్నాను లలిత జ్యువెలరీస్కి వెళ్ళి. అదే ఆ గుండబ్బా ఉంటాడు, డబ్బులు ఊరికే రావంటాడు కానీ బాగానే గుంజేసాడండి. బాగున్నాయి చెల్లి. సర్లే కానక్క, మొన్ననే న్యూ మోడల్లో వడ్డాను ఇంకొకటి ఆర్డర్ ఇచ్చాను. ఆ గుండబ్బా ఇంకివ్వనే లేదక్క. పండగకి ఏది పెట్టుకోవాలో ఏంటి అర్థమే కావట్లేదు. అదేంటి చెల్లి, ఇప్పుడు చీరలకి వడ్డానం కూడా వస్తుంది కదా, ప్రత్యేకంగా చేయించుకునే పని లేదుగా. ఇంకా న్యూ మోడల్లో బంగారంతో ఇంత పొడుగు దండ చేయించుకోవాలి. మన క్రిస్మస్లో మనమే అందరికంటే గొప్పగా కనిపించాలక్క. వందనాలండి వడ్డాని గారు, వస్త్రాని గారు, బాగున్నారా? బాగున్నాం. వందనాలు. నా చీర చూసావా ఎంత మెలిమెల మెరిసిపోతుందో? నా నగలు చూసావా ఎంత మెరిసిపోతున్నాయో? కొనుక్కుంటావా? చీరలు నగలు ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ముందు మంచి పిండి వంటలు చేసుకోండి. మీకు ముందు ఆరోగ్యం ఉంటేనేగా ఇవన్నీ ధరించుకునేది. క్రిస్మస్కి వచ్చిన వారందరికీ కడుపు నిండా భోజనం పట్టించడం అని నాకు చాలా ఇష్టం. అందరూ బాగున్నారా? బాగున్నాం. ఏంటో ఈ సంవత్సరం మార్కెట్లో చీరల రేటు బాగా పెరిగిపోయింది. చీరలు అయితే అసలు ఏం బాగోలేవు, డబ్బులు అయితే బాగానే గుంజుతున్నారు. అందుకే సీరియల్స్ చూడాలి, అందులో మోడల్ చీరలు ఉంటాయి. కార్తీక దీపం సీరియల్ చూసారా? అందులో సౌందర్య గారి చీరలు చూసారా ఎంత బాగుంటాయో? అందుకే నేను చర్చి కూడా మానేసి సీరియల్ చూస్తుంటా. 7:30కి చర్చిలో ప్రార్థన స్టార్ట్ అయితే అదే సమయానికి సీరియల్ కూడా స్టార్ట్ అవుతుంది. వాకి ఎప్పుడైనా వింటాంగా, సీరియల్ చూసి అందులో మంచి మోడల్ చీరలు కొనుక్కోవచ్చు. లేదు, యూట్యూబ్లోని శ్రావణి గారి వంటలు చూడండి, చాలా బాగుంటాయి. అస్తమానం యూట్యూబ్ సీరియల్ చూస్తే మనల్ని ఎవరు చూస్తారు? మనం కట్టుకున్న చీరలను ఎవరు చూస్తారు? పొద్దాల మీరు అయ్యో చూస్తుండండి, నేను గుండబ్బాయి దగ్గర నగలే చేయించుకుంటా. అమ్మో, శుభ్రగా తెచ్చేసింది. మీరు మీ ఇల్లులాగా ఎంత మిలమిల మెరిసిపోతున్నారు. అంతా దేవుని చిత్తమేనమ్మా. క్రిస్మస్ వస్తుంది కదా, స్టీల్ గిన్నెలు తోముకొని ఇల్లు దులుపుకోవటమే సరిపోతుంది. ఎప్పుడు ఇల్లు శుభ్రమేనా? పిండి వంటలు చేసుకోరా? నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలా ఆకలి కూడా వేయదు. సీరియల్స్లో టీవీలో మంచి మోడల్లో ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తారు. శుభ్రం కంటే ముఖ్యంగా ముందు అత్తగారిని ఎలా కొట్టాలో కూడా చూపిస్తారు. ముందు అది చూసి నేర్చుకోండి. అబ్బా, ఇకేమవుతుందమ్మా, ఇక అందరు బుర్రకెళ్ళి తినేసిద్దమ్మా, అసలు ఏమేంటో కానీ.
అందరికీ వందనాలమ్మా. ఏం చేస్తున్నారు, బాగున్నారా? బాగున్నాం అక్క. నేనైతే చీరలు వెతుక్కుంటున్నాను అక్క. ఆ గుండబ్బాయి ఆర్డర్ ఇచ్చిన వడ్డానం ఇచ్చిండక్క, సరిపోతుందో లేదో చూసుకుంటున్నాను ముందే పండక్కి. నేను మన పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి ఏ పిండి వంట చేయాలని థింక్ చేస్తున్నాక. పోనీ నువ్వు చెప్పు, ఏం చేద్దాము? నువ్వు మీ ఇల్లు శుభ్రం చేసుకున్నావు అక్క. ఇల్లు శుభ్రం చేసుకోవాలి, కానీ దానికంటే ముందు మన మనసును శుభ్రం చేసుకోవాలి. ప్రియ సహోదరి, క్రిస్మస్ అంటే యేసయ్యని చూపించడం, క్రిస్మస్ అంటే యేసయ్యని ఆరాధించడం, క్రిస్మస్ అంటే మన పాత రోత జీవితాలను ఆయన నామంలో కడుక్కోవడం, ఆయన రక్తంలో కడుక్కోవడం. అది నిజమైన క్రిస్మస్ అంటే. 10 రకాల పిండి వంటలు వండుకోవడం నిజమైన క్రిస్మస్ కాదు. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించగలడు. ప్రియ సహోదరి, 10 పట్టు చీరలు కట్టుకుంటే నిజమైన క్రిస్మస్ కాదు. 10 కాసుల బంగారం ధరించుకుంటే కూడా నిజమైన క్రిస్మస్ అవ్వదు. ప్రియ సహోదరి, ముందు మనకు రక్షణ వస్త్రం ఉందా? అది ఆలోచించండి. దేవుడు మన కోసం పరలోకంలో బంగారు వీధులను సిద్ధం చేశారు. ఇహలోక బంగారం కోసం మీరు ఆశపడొద్దు. టీవీ సీరియల్స్ అంటూ కూడా ఇహలోక ఆనందం కోసం ఆరాటపడకు. ప్రియ సహోదరి, దేవుని పాటలు వింటూ ఆయన నామాన్ని గణపరచడమే నిజమైన క్రిస్మస్. మనకున్న దానిలో పేదవానికి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. మనమందరం పేదలను ఆదరించడమే నిజమైన క్రిస్మస్. ఇదే నిజమైన క్రిస్మస్ అంటే. మనమందరం ఇప్పటి నుంచి క్రిస్మస్ని ఇలాగే దేవుడిని గణపరుస్తూ చేసుకుందాం. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానము, పేరుకేమో క్రైస్తవులు, మీరు వాడని జనులు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇళ్ళు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటి